ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల్లో ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తాండూరు మున్సిపాలిటీలో 100 రోజుల స్వచ్ఛతా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛతా కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా చౌరస్తా వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం స్వచ్ఛతా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమాలను ప్రారంభించామని తెలియజేశారు. మారుమూల గ్రామాల్లో ఉన్న చిన్నారులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బాల అదాలత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పూర్తి అవగాహన పెంపొందించాలని సూచించారు. అలాగే పిల్లల హక్కుల పరిరక్షణ సమస్యల పరిష్కారానికి బాల అదాలత్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆహారం ద్వారా మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి చేరి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాను కాలుష్య, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని, భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలని కోరారు. దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశం హాలులో సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్ పుష్పాంజలి ఘటించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఈజీఎంఎం సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 52 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సుమారు 4,000 మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. ఇందులో 2,016 మంది ఉద్యోగాలు సాధించారు. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం అనే నినాదంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఈ ర్యాలీలో ప్రదర్శించారు. మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువత, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.